ఇప్పుడు మనం లూప్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. లూప్స్ గురించి తెలుసుకోవడానికి ముందుగా మీకు ఒక జనరల్ ఉదాహరణతో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాంతో మీకు ఈజీగా అర్థమవుతుంది లూప్స్ అంటే ఏంటో. ఫర్ ఎగ్జాంపుల్ మీరు సి నేర్చుకుంటున్నారనుకోండి. సో నేర్చుకునేంత వరకు మీరు ఏం చేస్తారు? రోజు క్లాసెస్ అటెండ్ చేస్తూ ఉంటారు. ఎప్పటి వరకు అటెండ్ చేస్తారు? కోర్స్ కంప్లీట్ అయ్యే వరకు అటెండ్ చేస్తారు. అంటే ఇక్కడ జరుగుతుంది ఏంటి? సి నేర్చుకోవడం స్టార్ట్ చేయడము, మళ్ళీ రోజు వెళ్ళడము. అంటే సి నేర్చుకోవడం అనేది స్టార్టింగ్ అవుతుంది, రోజు వెళ్ళడం రావడం అనేది లూపింగ్ అవుతుంది. కంటిన్యూస్ ప్రాసెస్. సో మీరు అలా వెళ్ళడం రావడం అనే ఈ లూపింగ్ ఎప్పటి వరకు కంప్లీట్ అవుతుంది? కోర్స్ కంప్లీట్ అయ్యే వరకు అవుతుంది. అంటే ఇక్కడ కండిషన్ ఏంటి? కోర్స్ కంప్లీట్ కావడం అనేది కండిషన్. సో ఇది ఒక లూపింగ్ పద్ధతి. స్టార్ట్ అవ్వడము, వెళ్ళడము రావడము, మళ్ళీ కంప్లీట్ అయిపోయే వరకు వెళ్ళడం. సో ఇలా ఒక ప్రాసెస్ ప్రకారం స్టెప్ బై స్టెప్, వన్ బై వన్ ఇలా కంటిన్యూగా జరగడం. సో దీన్ని లూపింగ్ అంటారు. లూపింగ్ అంటే ఒక పని జరగడం ప్రారంభమై తర్వాత కంటిన్యూ ప్రాసెస్ అయి చివరకు పూర్తవడం. ఇలా ఒక వలయంలాగా కంటిన్యూగా జరగడాన్ని లూపింగ్ అంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ 1 to 5 వరకు రాయాలి అంటే మనం 1 2 3 4 5 అని రాసేస్తాం. కానీ కంప్యూటర్లో మనం 1 to 5 వరకు ప్రింట్ చేయాలంటే ఈ లూపింగ్స్ యూజ్ చేసుకొని ప్రింట్ చేయాలి. ఇప్పుడు జనరల్ ఎగ్జాంపుల్ చూసాం కదా, దాని ప్రకారం ఒకవేళ కంప్యూటర్లో ప్రాసెస్ జరగాలంటే ఎలా జరుగుతుందో చూద్దాం. 5 నంబర్స్ ప్రింట్ చేయాలనుకోండి. సో స్టార్ట్ అవ్వడం ఎక్కడి నుండి అవుతుంది? 1 నుండి స్టార్ట్ అవుతూ 2 3 4 5. సో లాస్ట్ ఎక్కడి వరకు? 5 రాగానే క్లోజ్ అయ్యి బయటకు వచ్చేయాలి. సో ఇది లూపింగ్. 1 to 5 వరకు 1 by 1 ప్రింట్ అవ్వడం అనేది లూపింగ్. సో ఇక్కడ ఫస్ట్ 1 ప్రింట్ అయిన తర్వాత నెక్స్ట్ 2 రావాలి. 2 అంటే 1 plus 1. తర్వాత 2 ప్రింట్ అవుతుంది. 2 తర్వాత 2 plus 1 3 అవుతుంది. 3 plus 1 4. 4 plus 1 5. సో 5 వరకు రాగానే కండిషన్ పూర్తవుతుంది. తర్వాత బయటకు వచ్చేయాలి. సో ఇది యాక్చువల్గా లూపింగ్ జరిగే పద్ధతి. లూపింగ్ స్టార్ట్ అవ్వడము, తర్వాత దానిలో జరగాల్సిన స్టేట్మెంట్స్, తర్వాత కండిషన్ పూర్తయ్యే వరకు దాన్ని చెక్ చేసుకుంటూ ఆ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతూ ఉండడం. ఇనిషియలైజ్ చేసుకొని 1 by 1 ప్రింట్ అవుతూ కండిషన్ పూర్తయ్యే వరకు ఎగ్జిక్యూట్ అవ్వడాన్ని లూపింగ్ అంటారు. సిలో 3 రకాల లూపింగ్స్ ఉన్నాయి. ఒకటి ఫర్ లూప్, వైల్ లూప్, డూ వైల్ లూప్. సో ఇవి లూపింగ్ అవసరమైన చోట ఈ లూప్స్ యూజ్ చేసుకోవచ్చు. 5 నంబర్స్ ప్రింట్ చేసే ప్రోగ్రామ్ను వైల్ లూప్ ద్వారా ఎలా రాస్తారో చూపిస్తాను. ముందుగా ఒక 2 ఇంటీజర్ వేరియబుల్స్ను డిక్లేర్ చేయాలి. n = 5, i = 1. ఇలా n = 5, i = 1 ఎందుకు తీసుకున్నామంటే 1తో ప్రారంభం అవుతూ 5 వరకు ప్రింట్ అవుతూ ఉండాలి కాబట్టి మనం ఇలా తీసుకోవడం జరిగింది. సో దీన్ని బట్టి కండిషన్ ఏమవుతుందంటే i <= 5. సో i వాల్యూ nను రీచ్ అయ్యే వరకు ఇలా లూపింగ్ జరుగుతూనే ఉండాలి. దీని కండిషన్ ఎలా రాద్దామో చూద్దాం. వైల్ i <= n క్లోజింగ్ బ్రాకెట్ ఓపెన్ బ్రేస్ printf 1 by 1 ప్రింట్ కావడానికి /n. 1 by 1 ఇంక్రిమెంట్ ఎక్కడ జరుగుతుంది? iలో జరుగుతుంది కాబట్టి i వాల్యూని మనం ప్రింట్ చేయాలి. %d, iలో ఉన్న 1 వాల్యూ ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ i వాల్యూ 2 కావాలి. 2 ఎలా అవుతుంది? i = i plus 1. ఆల్రెడీ iలో 1 ఉంది, 1 plus 1. సో అప్పుడు i వాల్యూ మళ్ళీ దేంతో రీప్లేస్ అయింది? 2తో రీప్లేస్ అయింది. నెక్స్ట్ అయిపోయింది కాబట్టి తర్వాత క్లోజింగ్ బ్రేస్. సో నెక్స్ట్ ఇక్కడ i వాల్యూ ఇప్పుడు ఎంత ఉంది? 2 ఉంది. సో ఈ 2 మళ్ళీ కండిషన్తో చెక్ చేసుకుంటుంది. i <= n, 2 <= 5. సో కండిషన్ ట్రూ అవుతుంది. నెక్స్ట్ 2 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ i++ అంటే 2 + 1 3 అవుతుంది. నెక్స్ట్ కండిషన్ చెక్ చేసుకుంటుంది. 3 <= 5. నెక్స్ట్ 3 ప్రింట్ చేస్తుంది. తర్వాత i++ 4 అవుతుంది. 4 <= 5 ట్రూ అవుతుంది కండిషన్. నెక్స్ట్ 4ను ప్రింట్ చేస్తుంది. తర్వాత i++ 4 + 1 5 అవుతుంది. 5 <= 5 ట్రూ అవుతుంది. 5ని ప్రింట్ చేస్తుంది. 5 + 1 6. సో అక్కడ కండిషన్ ఏమైంది? 6 <= 5. సో కండిషన్ ఫాల్స్. 6 5 కంటే పెద్దది కాబట్టి కండిషన్ ఫాల్స్ అవుతుంది. అప్పుడు లూపింగ్ నుండి బయటకు వచ్చేస్తుంది. సో ఇలా లూపింగ్ జరుగుతుంది.
ఒకవేళ n వాల్యూ మార్చారనుకోండి, n ఈక్వల్ టు 15, 1 to 15 వరకు ప్రింట్ చేస్తుంది. సో ఇలా లూపింగ్స్ రాస్తారు.